హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు కపుల్. ఈ రోజు మనము పూరీలకి కాంబినేషన్ గా శనగల కర్రీ తయారు చేసుకుందాము. ఈ శనగల కూరనే కొన్ని ప్రదేశాల్లో చోలే కర్రీ అని, చెన్నా మసాలా అని కూడా పిలుస్తారు. ఇక తయారీ విధానం చూద్దాము. ముందుగా శనగలను బాగా క్లీన్ చేసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. బాగా కడిగిన శనగలను కుక్కర్లో వేసి తగినంత నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి లేదా 8 విజిల్లు రానివ్వాలి. ఇక్కడ నేను కాబూలి శనగలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ శనగలను కూడా తీసుకోవచ్చు. శనగలు ఉడికే లోపల మసాలా తయారు చేసుకుందాము. గసగసాలను నీళ్లు పోసి ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లము, తెల్లగడ్డ, కొబ్బెర, ముందుగా నానబెట్టుకున్న గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమోటా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కుక్కరు 7 లేదా 8 విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత తీసి శనగలను పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడు శనగలు ఉడికినట్టండి. ఒకవేళ ఇలా పట్టుకొని చూసినప్పుడు మెత్తగా లేకపోతే కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మళ్ళీ 2 విజిల్ రానివ్వాలి మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టి చెక్క, లవంగ, ఇలాచి వేసి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసి ఎర్రగడ్డ రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకోవాలి. ఎర్రగడ్డ రంగు మారాక ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బెర, గసగసాల పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 4 జీడిపప్పులను కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలపాలి. అలాగే ముందుగా సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసి మగ్గనిచ్చుకోవాలి. మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా మిశ్రమం ఉంటుంది కదండి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిసేటట్టు షేక్ చేసి ఆ నీళ్ళని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి, మధ్య మధ్యలో కదుపుకుంటూ. పచ్చివాసన పోయాక ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలుపుకోవాలి. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో 5 లేదా 6 నిమిషాలు బాగా వేయించుకోవాలి, మధ్య మధ్యలో కదుపుకుంటూ. బాగా వేగాక ఉడికించుకున్న శనగలను ఇందులో వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మెతిని కూడా మెదిపి వేసుకోవాలి. నీళ్ళు అవసరమైతే 1 టీ గ్లాస్ వేసుకోవచ్చు. వీటన్నింటిని బాగా కలుపుకొని పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 లేదా 6 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. నచ్చినట్లయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా దీనిపైన వేసుకోవచ్చు. నేను వేయడం లేదండి. ఈ శనగల కూర అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.